కి స్వాగతం. గత 10-15 రోజుల నుంచి నెల్లూరులో మీరు హడావిడి మన కాకాని గారి మీద తప్పుడు కేసులు కానీ ఆరోపణలు కానీ ఆయన్ని హెరాస్మెంట్ చేయడం కానీ అందరూ మీరు గమనించారు. ఇల్లీగల్ మైనింగ్ అని ఒక కేసు దాఖలు చేసి ఆయన వెంటబడి ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం డిపార్ట్మెంట్లన్నీ దాంతోపాటు నిన్న మీరు ఈనాడు పేపర్ చూస్తే పూర్తిగా ఫ్రంట్ పేజ్లో కాకాని గారి గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాస్తూ ఆయన ఒక దోషి అని చెప్పేసి కూడా అందరికీ చాలా కేసుల గురించి మాట్లాడుతూ చెప్పారు. అదే ఈనాడు పేపర్లో మళ్ళీ ఈరోజు గమనిస్తే కోర్టు ఏం తీర్పిచ్చారంటే దర్యాప్తు కొనసాగుతుంది, వాస్తవాల మీద స్పష్టత లేదు, పూర్తి స్థాయి ఆధారాలు మా ముందు లేవు అని చెప్పి కూడా న్యాయస్థానం చెప్పడం జరిగింది. ఈనాడు పేపర్లో మాత్రం ప్రకటిస్తూ దోషిగా చెప్పడం జరుగుతుంది, కోర్టులో మాత్రం మా ముందు ఇంకా పూర్తిగా ఆధారాలు లేవని చెప్పడం జరుగుతుంది. అదే ఈనాడు పేపర్లోనే రాశారు. ఈరోజు పేపర్ చదివితే ఈ డీటెయిల్స్ అన్నీ రాసి కూడా చెప్తారు. అంటే మీ దగ్గర ఉండే ఆధారాలు కోర్టు ముందు ఎందుకు హాజరు చేయాలి? మీరు మాత్రం దోషిగా చెప్తా ఉన్నారు, న్యాయస్థానం కూడా మా ముందు ఆధారాలు పూర్తిగా లేవని చెప్పడం జరుగుతాం. అంటే ఈ ఒక కుట్రగా భావించవచ్చు. మొదటి ఆరోపణ చేయడం, మళ్ళీ పత్రికల ద్వారా కేసులు ప్రకటించడం, మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళ వెంటన రీసెంట్గా మన పోసాని గారి లాగా మొత్తం తిప్పడం జరుగుతూ ఉంది, ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో దగ్గరికి. ఈ విధంగా ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే, ఎవరైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ఏమి అమలు కావట్లేదని చెప్పి పెద్దగా మాట్లాడితే, ఏమైనా తప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటే కొంచెం వాయిస్ ఇచ్చినా కానీ వాళ్ళ మీద ఇమీడియట్గా కేసులు వేయడం జరుగుతూ ఉంది. ఎందుకు హెరాస్మెంట్? అంటే ఆయన పాస్పోర్ట్ అడిగితే హ్యాండ్ ఓవర్ చేస్తారు, మీకు ఇంట్లో ఉండమంటే ఉంటారు. ఇవన్నీ కాకుండా ఇక్కడికి రాండి అక్కడికి రాండి అని చెప్పి హెరాస్మెంట్ చేయడం మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వం తెలియపరుస్తున్నాం. ఎక్కడ కావాలన్నా కానీ కాకాని గారు ఈ కేసుకి ఏమి మద్దతు చేయాలన్నా కానీ ముందే ఇచ్చారు కూడా పేపర్లతో పాటు. అప్పుడు జరిగిన రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు, అంటే గెలవాలని చెప్పి రకరకాలుగా హామీలు ఇచ్చి కూర్చో వచ్చారు. ఆ హామీలన్నీ అమలు చేయలేక ఈరోజు అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టడం, దాన్ని సెన్సేషనైజ్ చేయడం, పెద్ద పెద్ద నాయకుల మీద, పాత మంత్రి మీద కూడా ఈ విధంగా ఆరోపణలు చేసి ముందు పేపర్లో అంతా కేసు డీటెయిల్స్ ఇవ్వడం ఆ అటెన్షన్ డైవర్ట్ చేయడానికని మేము భావిస్తున్నాం. అంటే గొప్పగా ప్రకటిస్తున్నారు కదా ఈ రెడ్ బుక్ రాజ్యం అని చెప్పేసి. ఈ రెడ్ బుక్ రాజ్యంలో ఇది ఒక భాగంగా మనం అనుకోవచ్చు. సీఎం గారు కూడా ఒకరోజు నోరు జాగ్రత్తలు తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఓటేసిన వాళ్ళకి ఎవరికి కూడా ఏ విధంగా సహాయం జరగకూడదు అని చెప్పేసి పబ్లిక్ ఫోరంలో చెప్పారు. అంటే ఒక పబ్లిక్ ఫోరంలోనే ఈ విధంగా ప్రకటిస్తే లోపల అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైనా కానీ
ఇబ్బంది పెట్టాలనే కదా. అది ఆ కారణం వల్ల ఈరోజు కాకాని గారి మీద ఈ కేసులు ఈ హెరాస్మెంట్ అంతా జరుగుతుందని భావించవచ్చు కదా. అంటే ఇదంతా ఒక ప్లాన్గా చేసి మిగతా కార్యక్రమాలు మర్చిపోయి ఈ రెడ్ బుక్ రాజ్యంగా ఎక్కువగా మన లీడర్స్ అన్ని హెరాస్మెంట్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తారని చెప్పి మేము ప్రశ్నించాలి. వైఎస్ఆర్సీపీకి 40% వచ్చింది, 40% ఓటేశారు. అంటే ఇప్పుడు 40% ఏ విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందకూడదా మీ అభిప్రాయం? ఏ వెల్ఫేర్ స్కీమ్ కూడా వీళ్ళకి రాకూడదా? ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ రాకూడదా? గ్రామాల్లో ఏం జరిగినా కానీ పోలీసులు వీళ్ళు సపోర్ట్ చేయకూడదా? ఇదే ఇప్పుడు నడిచే రాజ్యం అని చెప్పి మేమందరం ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇంత పెద్ద లీడర్ని మాజీ మంత్రి గారు, జిల్లా అధ్యక్షుడు ఇంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే మీ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, ప్రతిరోజు ప్రెస్లో కనపడుతూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి, మీరు చేసే లోపాలు బయట పెడుతున్నాడు కాబట్టి. నిన్న ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి రెవెన్యూ లాస్ తగ్గించాలని చెప్పి ప్రకటన చేశారు. నిజంగా ఉంటే మన నెల్లూరులో ఈ 10 నెలల్లో రెవెన్యూ లాస్ 1000 కోట్ల కన్నా ఎక్కువ జరిగింది. ఇసుక కానీ, మట్టి కానీ, సిలికా కానీ అవన్నీ ఒకసారి గమనిస్తే మీరేమనుకుంటున్నారో ఆ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ పెడితే ఈ 10 నెలల్లో ఎంత దోపిడీ జరిగింది అనేది ఇది బయటపడుతుంది. ఇవన్నీ బయట పెడుతున్నారని చెప్పేసి ఈరోజు కాకాని గారి మీద పెద్ద ఎత్తున పోలీసు కానీ, మిగతా డిపార్ట్మెంట్లు కానీ, మైనింగ్ కానీ వీళ్ళందరూ ఎంటపడుతున్నారు. మర్చిపోతున్నది ఏంటంటే గత 40 సంవత్సరాల నుంచి, అంటే టీడీపీ 82 నుంచి ఉంది కాబట్టి అప్పటి నుంచి లెక్కేస్తే 20 సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది, ఇంకో 20 సంవత్సరాలు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ పరిపాలించింది. ఎవరు శాశ్వతం కాదు, ఎవరు కంటిన్యూస్గా పరిపాలించలేదు. అంతగా ఎందుకని మొన్న శ్రీలంక చూసుకోండి, 2019లో దిస్సినాయక్ అని చెప్పేసి 3% వచ్చింది ఆయనకి ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తే. అదే దిస్సినాయక్ గారు 5 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రెసిడెంట్గా కూర్చున్నారు, 45% ఓటు శాతం. ప్రజలు అనేది ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మీరు చేసేది ఎక్కడ అవపడకుండా పోదు అని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఉగాది రోజు మళ్ళీ P4 అని చెప్పి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాం. పేదరికం తగ్గియాలని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. కానీ మీరు ఒకసారి ప్రతి గ్రామాలకు రండి, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పి పెడుతూ ఈరోజు జరిగేది ఏంటంటే ప్రతి గ్రామంలో పగ, పంతం, పోరాటం, గ్రూపు రాజకీయాలు తీసుకొచ్చి, కక్ష రాజకీయాలు తీసుకొచ్చేసి గ్రూపులుగా తయారు చేసి ప్రతి గ్రామంలో విభేదం తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేశారు. అదే జరిగేది. ఒక సైడ్ ఏమో 40% మీకేం రాదు అని చెప్తా ఉన్నాం, ఇంకో సైడ్ వచ్చి P4 అంటున్నారు. ఏది అర్థం? ఒక్కటి దానికి కూడా కనెక్షన్ కూడా లేకుండా. అంటే ఈ గత 10 నెలల్లో వీళ్ళ పరిపాలన అంతా చూస్తే వైఎస్ఆర్సీపీ ఉండకూడదు, ఎవరైనా మాట్లాడితే కొట్టండి, కేసులు పెట్టండి, సోషల్ మీడియాలో ఏమైనా రాస్తే వాళ్ళని కూడా తీసుకోపోండి, రాత్రి లేపేయండి, భయం